ప్రపంచంలోని ఎత్తైన మంచు పర్వతాల మధ్య శతాబ్దాలుగా ఒక అద్భుతమైన రహస్యం నిశ్శబ్దంగా నిలిచి ఉంది. ఎవరెస్ట్ శిఖరాన్ని వేలాది మంది అధిరోహించారు. కానీ కైలాస పర్వతం మాత్రం ఇప్పటికీ అందని మర్మంగానే మిగిలిపోయింది. ఈ పర్వతాన్ని చేరుకోవాలని అనేక మంది ప్రయత్నించారు. కానీ వారి ప్రయాణం విజయవంతంగా పూర్తి కాలేదని అనేక కథనాలు చెబుతున్నాయి. మంచులో వేసే ప్రతి అడుగుతో వాతావరణం మరింత కఠినంగా మారుతూ ముందున్న దారి మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది. అత్యాధునిక పరికరాలు, అనుభవం, ధైర్యం ఉన్నా కూడా ఈ ప్రయాణం అంత సులభం కాదని చాలామంది భావిస్తారు. అంతరిక్షం నుంచి భూమిని పరిశీలించిన కైలాసం గురించి ఇంకా ఎన్నో ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభించలేదు. హిమాలయాల నడిబొడ్డున నిలిచిన ఈ మహాపర్వతం ప్రకృతి వైభవానికి అద్భుతమైన ప్రతీకగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే ప్రపంచ ప్రసిద్ధ కైలాస పర్వతం. కోట్లాది మంది భక్తులకు ఇది అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతోంది. దట్టమైన పొగమంచు తరచూ ఈ ప్రాంతాన్ని కప్పేస్తూ కైలాసాన్ని మరింత మర్మమైన రూపంలో చూపిస్తుంది. కొంతమంది విశ్వాసం ప్రకారం ఈ ప్రాంతం విశ్వశక్తులతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉందని చెబుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పవిత్ర పర్వతం పరమశివుని దివ్య నివాసంగా వేల సంవత్సరాలుగా పూజించబడుతోంది. మేఘాలు, మంచు, బలమైన గాలులు కలిసి ప్రతిక్షణం ఈ ప్రాంతానికి కొత్త రూపాన్ని సృష్టిస్తుంటాయి. ప్రపంచపటంలో కైలాసం ఒక సాధారణ పర్వతం మాత్రమే కాదు, గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు, యాత్రికులు, భక్తులు ఈ పర్వతం గురించి ఇంకా ఆసక్తిగా తెలుసుకుంటూనే ఉన్నారు. కొంతమంది యాత్రికుల అనుభవాల ప్రకారం ఇక్కడ కంపాస్ సరిగా పనిచేయలేదని వారు పేర్కొన్నారు. ఈ సంఘటనలకు అయస్కాంత ప్రభావాలే కారణమా అనే ప్రశ్నపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. భూమిపై ఉన్న కొన్ని శక్తి కేంద్రాల్లో కైలాసం కూడా ఒకటని కొందరు పరిశోధకులు మరియు ఆధ్యాత్మికవేత్తలు విశ్వసిస్తారు. స్టోన్ హెంజ్ వంటి ప్రాచీన నిర్మాణాలతో కైలాసానికి సంబంధం ఉందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి, అయితే అవి ఇప్పటికీ నిర్ధారించబడలేదు. కొన్ని కథనాల ప్రకారం కైలాస పర్వతం మరియు ఉత్తర ధ్రువం మధ్య ఆసక్తికరమైన భౌగోళిక సంబంధాలు ఉన్నాయని చెబుతారు. ప్రాచీన చిహ్నాలు, పురాణ కథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు ఈ ప్రాంత మర్మాన్ని మరింత పెంచుతూ వస్తున్నాయి. రాత్రి సమయంలో నక్షత్రాలతో నిండిన ఆకాశం ఈ పర్వతాన్ని మరింత అద్భుతంగా మరియు రహస్యంగా కనిపించేలా చేస్తుంది. కొంతమంది యాత్రికులు ఈ ప్రాంతంలో వింత కాంతులను చూసినట్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇక్కడి నుంచి సమయానికి సంబంధించిన మరో ఆశ్చర్యకరమైన కథనం ప్రారంభమవుతుందని చాలామంది చెబుతారు. కొన్ని అనుభవాల ప్రకారం కైలాసం సమీపంలో గడిపిన సమయం భిన్నంగా అనిపించిందని యాత్రికులు పేర్కొన్నారు. కొన్ని కథనాల ప్రకారం కొద్ది గంటలే గడిచినా ఎక్కువ రోజులు గడిచిన భావన కలిగిందని చెబుతారు. మేఘాల కదలికలు, వాతావరణ మార్పులు కూడా ఈ కాల భ్రమకు ఒక కారణం కావచ్చని కొందరు భావిస్తున్నారు. కొంతమంది తమ జుట్టు సాధారణం కంటే వేగంగా పెరిగినట్లు అనిపించిందని ఆశ్చర్యకరమైన అనుభవాలను వివరించారు. అలాగే గోళ్లు కూడా సాధారణం కంటే వేగంగా పెరిగినట్లు కొన్ని వ్యక్తిగత కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ వాదనలను నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు అందుబాటులో లేవని పరిశోధకులు చెబుతున్నారు. అయస్కాంత క్షేత్రాలు, ఖనిజాల ప్రభావం వంటి అంశాలపై శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలోని రాళ్లు, ఖనిజాల నిర్మాణం కూడా అనేక ప్రశ్నలకు కారణమవుతోందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ మర్మమైన అనుభవాల మధ్య పర్వతారోహకులు చెప్పిన సంఘటనలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొనసాగుతున్న ప్రయాణంలో ప్రకృతి ఒక్కసారిగా తన రూపాన్ని మార్చుకుని తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితిని సృష్టిస్తుంది. ముందుకు వెళ్లే కొద్దీ కనిపించని శక్తి తమ ప్రయాణాన్ని అడ్డుకున్నట్లు కొంతమంది యాత్రికులు వివరించారు. కొన్ని సందర్భాల్లో దిశలు గుర్తించడం కూడా చాలా కష్టంగా మారిందని వారి అనుభవాలు తెలియజేస్తున్నాయి. అప్పుడే మరో రహస్యం ప్రారంభమవుతుంది. అది అక్కడి అసాధారణమైన ప్రకృతి పరిస్థితులు. కొంతమంది యాత్రికుల అనుభవాల ప్రకారం ఈ ప్రాంతంలో కంపాస్ దిశలను సరిగ్గా చూపలేదని వారు పేర్కొన్నారు. దాంతో సరైన మార్గాన్ని గుర్తించడం మరింత క్లిష్టంగా మారిందని కొన్ని కథనాలు వివరిస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగా పనిచేయలేదని యాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రశాంతంగా ఉన్న ఆకాశం క్షణాల్లోనే మంచు తుఫానుగా మారిన సందర్భాలు కూడా నమోదయ్యాయి. బలమైన గాలులు, గడ్డకట్టే చలి ప్రయాణాన్ని మరింత ప్రమాదకరంగా మార్చేస్తాయి. మంచు తుఫానులో కొన్ని అడుగుల దూరం కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ప్రాంత ప్రకృతి లక్షణాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. రేడియో సంకేతాలు, సహజ తరంగాలపై కూడా పలు అధ్యయనాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో వినిపించే శబ్దాల గురించి అనేక ఆసక్తికరమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది వాటిని సహజ ప్రకృతి ధ్వనులుగా భావిస్తే, మరికొందరు ఆధ్యాత్మిక అనుభూతిగా వర్ణిస్తారు. మంచు, ఉష్ణోగ్రత, గాలుల మార్పులు ఈ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. వేల సంవత్సరాలుగా ఏర్పడిన మంచు గుహలు ప్రకృతి సృష్టించిన అద్భుత కళాఖండాల్లా కనిపిస్తాయి. ఈ నిశ్శబ్ద వాతావరణంలో చాలామంది యాత్రికులు లోతైన ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవించినట్లు చెబుతారు. ఆలయ ఘంటల నాదం ఈ పవిత్ర ప్రాంతానికి మరింత దివ్యమైన అనుభూతిని అందిస్తుంది. రహస్యాలు, విశ్వాసం, ప్రకృతి, ఈ మూడు అంశాలు కైలాస పర్వతాన్ని ప్రపంచంలోనే అత్యంత మర్మమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలబెట్టాయి. దాంతో ఈ పర్వతం చుట్టూ ఇంకా ఎన్నో ప్రశ్నలు, అన్వేషణలు, కొత్త పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కథ ఇక్కడితో ముగియదు. ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు కైలాసం గుండెల్లో దాగి ఉన్నాయని చాలామంది విశ్వసిస్తున్నారు. ప్రతి కొత్త అన్వేషణతో ఈ పర్వతం మరో కొత్త రహస్యాన్ని ప్రపంచం ముందుకు తీసుకువస్తూనే ఉంది. ఈజిప్టులోని పిరమిడ్లు, కైలాస పర్వతం మధ్య సంబంధం ఉందని కొన్ని సిద్ధాంతాలు చెబుతున్నాయి. అయితే వాటికి స్పష్టమైన ఆధారాలు లేవు. అందుకే ఈ పర్వతం సహజ సిద్ధంగా ఏర్పడిందా లేక ప్రత్యేక భౌగోళిక నిర్మాణమా అనే చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. దీని సమతుల్య ఆకారం, నాలుగు వైపులా కనిపించే నిర్మాణం అనేక పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ప్రతి రాయి, ప్రతి పొర కోట్ల సంవత్సరాల భౌగోళిక చరిత్రను తనలో దాచుకుని నిశ్శబ్దంగా నిలిచి ఉంది. చుట్టుపక్కల ఉన్న గుహలు, లోయలు ఈ ప్రాంత మర్మాన్ని మరింత పెంచుతూ సందర్శకులను ఆకర్షిస్తుంటాయి. ఇంకా ఎన్నో రహస్యాలు ఈ పర్వతంలో దాగి ఉన్నాయా అనే ప్రశ్నకు ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. నిజమైన సంపద బంగారం కాదు. ప్రకృతి, చరిత్ర, విశ్వాసం కలిసి సృష్టించిన ఈ అద్భుతమైన మిస్టరీనే అసలు సంపద. ప్రతి కొత్త పరిశోధన ఒక సమాధానం ఇవ్వకముందే మరో కొత్త ప్రశ్నను మన ముందుకు తీసుకువస్తుంది. భక్తుల దృష్టిలో మాత్రం కైలాసం పరమశివుని దివ్య నివాసంగా, అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఉదయించే సూర్యకిరణాలు కైలాస శిఖరాన్ని తాకిన ప్రతి క్షణం ఆ దృశ్యం నిజంగా అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులు భక్తి, విశ్వాసం, వినయంతో ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకుంటారు. ఆలయ ఘంటల నాదం, మంచు పర్వతాల నిశ్శబ్దం కలిసి మనసుకు వర్ణించలేని ప్రశాంతతను అందిస్తాయి. శాస్త్రం ఇప్పటికీ సమాధానాల కోసం అన్వేషిస్తూనే ఉంది. విశ్వాసం మాత్రం ఈ పర్వతంపై కోట్లాది మంది హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కైలాస పర్వతం కేవలం ఒక శిఖరం కాదు. ప్రకృతి, ఆధ్యాత్మికత, మర్మం కలిసిన ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డాక్యుమెంటరీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.